వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక పిఎఫ్ మెంబర్కి 29,000 పెన్షన్ తక్కువ రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి ప్రాసెస్ చేయడంతో పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది. సో దాని యొక్క స్టేటస్ని ఇక్కడ చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది. వాట్సాప్లో మీరు మెసేజ్ చేయవచ్చు. సో ముందుగా వీరు పెన్షన్ క్లెయిమ్ పిఎఫ్ మరియు పెన్షన్ క్లెయిమ్ అప్లై చేశారు. పిఎఫ్ అమౌంట్ కరెక్ట్గానే వచ్చింది, కానీ పెన్షన్ అమౌంట్ అనేది సుమారుగా 29,000 తక్కువ రావడం జరిగింది. సో దాని యొక్క స్టేటస్ని ఇక్కడ మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసి పిఎఫ్ మెంబర్కి సంబంధించిన యూఏఎన్ నంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను ఇక్కడ నుండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు. ఫస్ట్ వీరు ఫామ్ 10C అప్లై చేశారు, పెన్షన్ తీసుకున్నారు. సో ఎంత తీసుకున్నారు అనేది ఇక్కడ మనము చూడవచ్చు. సో ఫస్ట్ వీరికి అయితే ఏప్రిల్ మంత్లో పెన్షన్ అనేది తీసుకున్నారు. కేవలం 2,000 మాత్రమే రావడం జరిగింది. దాని తర్వాత మనకు చూడండి, నిన్ననే 23 సెప్టెంబరు డేట్ నిన్ననే 2025. సో నిన్న మనకు చూస్తే 29,645 రూపీస్ పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయింది. అలానే ఇక్కడ చూడొచ్చు ఫామ్ 10C సేమ్ ఐడి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆన్లైన్లో పెన్షన్ క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత రెండోసారి అప్లై చేయడానికి ఆప్షన్ ఉండదన్నమాట. పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చినా సరే లేదా ఎక్కువ వచ్చినా సరే రెండోసారి అప్లై చేయడం కుదరదు. మ్యాక్సిమం పెన్షన్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది, ఎవరికి కూడా ఎక్కువ రాదు. సో ఇక్కడ మనం చూస్తే సుమారుగా వీరికి 29,000 పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ రావడం జరిగిందనమాట. సో ఇది మనం ఫిజికల్ క్లెయిమ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు నియర్ బై పిఎఫ్ ఆఫీస్ ఉంటే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అయినా మీరు చేయించుకోవచ్చు, లేదా నా ద్వారా అయినా ఇదే క్లెయిమ్ అనేది చేయబడుతుంది అనమాట. సో దానికోసం నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఇవ్వబడుతుంది. కేవలం వాట్సాప్లోనే మీరు మెసేజ్ చేయవచ్చు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.